నమస్కారం శంకరి మేడం. నమస్తే సిరి. సో ఎప్పుడైనా కూడా మనం మనీని అట్రాక్ట్ చేస్తున్నాము అంటే మనలో ఉన్న చక్రాస్ కనుక యాక్టివేట్లో ఉంటే, ఎస్పెషల్లీ మూలాధార చక్రం మనీ రిలేటెడ్ అని చెప్తూ ఉంటారు. దాన్ని ఏ విధంగా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు అంటారు మేడం మనీని అట్రాక్ట్ చేయడానికి? మన బాడీలో బాగా అంటే ఎనర్జీస్ బాగా ఉండే కొన్ని పార్ట్స్ ఉన్నాయి. ఆ పార్ట్స్లో మూలాధార చక్రం మెయిన్. అంటే మనీకి సంబంధించినంత వరకు మనిషిలోని భయం అనేది చాలా ఉంటుంది. ఇవాళ ఉన్న డబ్బు ఖర్చు పెట్టేస్తే ఎలాగా, ఓకే డబ్బు నేను పొందుతానా, డబ్బు నా దగ్గరికి రావటం లేదు, ఇలా కొన్ని నెగిటివ్ కష్టపడుతున్నాను ఇంకా రావట్లేదు, భయాలు చాలా ఉంటాయి. అంటే నేను ఎంత కష్టపడుతున్నా డబ్బు నా దగ్గరికి రావటం లేదు. నేను ఎప్పుడూ జీవితంలో కష్టపడుతూనే ఉన్నాను. ఓకే, సో మీ కష్టాన్ని మీరు నమ్ముకున్నారు కాబట్టి కష్టం మీద వచ్చిన డబ్బు ఎప్పుడూ పోదు. ఓకే, మీరు ఎంత కష్టపడ్డారో అంత రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా సరే. ఈ మూలాధార చక్రంని యాక్టివేట్ చేస్తే మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. వన్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు డబ్బు సంపాదించడానికి భయపడతారు. మీరు ఒక దగ్గరికి వెళ్ళి జాబ్ చేయాలండి, ఓకే అమ్మో అంత దూరమా, నేను వెళ్ళలేను, నాతోటి కాదు, నేను వర్క్ చేయలేను అని అనుకున్నప్పుడు అది మీలో ఉన్న పిరికితనం. మీకు చెయ్యాలని ఉంది కానీ నిర్మలమైన ఆలోచన లేదు, నిర్భయంగా లేరు. అలాంటప్పుడు డబ్బు మీ దగ్గరికి ఎలా వస్తుంది? ధైర్యే సాహసే లక్ష్మి. మీరు ధైర్యం చేయట్లేదు, వెళ్ళలేకపోతున్నారు. అలాంటప్పుడు డబ్బు మీ దగ్గరికి ఎలా వస్తుంది? రాదు. ఎప్పుడైనా మూలాధార చక్రాన్ని క్లీన్ చేసుకోవాలి. మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేయడమే కాదు, మూలాధార చక్రంలో ఉన్నటువంటి భయాలను కూడా తీసేయాలి. సో మనం అంటే ఈ సాటర్డే నుంచి మార్నింగ్ ఒక క్లాస్ స్టార్ట్ చేస్తున్నాము, బ్రహ్మముహూర్తం క్లాసు 4:45 to 5:30 వరకు. దాంట్లో క్లీనింగ్ ప్రాసెస్ అనమాట. ఎవ్రీ సండే అప్పటికి ఏ చక్ర రన్ అవుతుందో ఆ చక్రాన్ని క్లీనింగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకు తెలియకుండానే చిన్నప్పటి నుంచి ఆ డబ్బు మీద కానీ, ఒక వ్యక్తి మీద కానీ, ఆ పరిస్థితుల మీద కానీ కొన్ని భయాలు, కొన్ని నెగిటివ్ థాట్స్ని క్రియేట్ చేసుకుంటుంటాం. నాకు చిన్నప్పుడు ఇలా జరిగింది అందుకే నేను ఎప్పుడు వెళ్ళను. ఇది ఎప్పటి వరకు క్యారీ చేస్తున్నారు? ఆ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు క్యారీ చేస్తున్నారు. ఆ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు క్యారీ చేస్తున్నారు. సో మీరు ఎప్పుడైతే ఇది క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారో మీరు ఏ పని చేయలేరు. దానికి సంబంధించినంత వరకు ఏ పని చేయలేరు. చిన్నప్పుడు నాకు సైకిల్ తొక్కాలంటే భయం. పడిపోయినప్పుడు అమ్మ భయానికి ఇంకా అసలు దాని జోలికి పోయేదాన్ని కాదు. కానీ మా ఫాదర్ ఏం చేసేవారంటే ఇచ్చి వదిలేసేవారు. అలా ఎన్నోసార్లు పడ్డాను, స్టిచెస్ కూడా వేయించుకున్నాను. ఒకసారి అయితే పడిపోయి బ్రేక్స్ దిగిపోయినాయి. పైనుంచి కింద వరకు బ్రేక్స్ వచ్చేసినాయి అనమాట. అప్పుడు స్టీల్ బ్రేక్స్ ఉండేవి. అవి గుచ్చుకుపోయి దాంట్లోంచి ఫ్లష్ కిందకు వచ్చేసి అన్నీ అయిపోయినాయి. అయినా వదిలేదాన్ని కాదు, పడిపోయేదాన్ని. అన్ని దెబ్బలు ఆపరేషన్ థియేటర్స్ వరకు కూడా పోయేదాన్ని, కానీ దాన్ని వదిలేదాన్ని కాదు. చెయ్యాలి. ఆ భయాన్ని నేను క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. దాన్ని ఎప్పుడైతే వదిలేస్తానో నేను నేర్చుకోవడం నాకు ఈజీ అవుతుంది. నేను అదే భయాన్ని నేను క్యారీ చేస్తే నేను ఏది కూడా డ్రైవ్ చేయలేను, ఎక్కడికి వెళ్ళలేను, కామ్గా కూర్చోవాలి. సో ఆ భయం అనేది వదిలిపెట్టేస్తే నీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. సో ఇక్కడ మనం మూలాధార చక్రం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేస్తుంది. లమ్ అనే శబ్దం. లమ్ అంటే ఏంటి? అసలు ఈ లమ్ అనే శబ్దం వెనకాల ఏం డెవలప్ అవుతుందంటే, లమ్ అనేది ఐ యామ్, నేను. సో నీ గురించి నువ్వు, ఐ యామ్ గుడ్, ఐ యామ్ హెల్దీ, I am wealthy, I am earning a good salary, I am paying everything, I am getting everything, I buy everything. నేను, నీ గురించి నువ్వు కాన్ఫిడెంట్గా చెప్పడం. ఆ చెప్పినప్పుడు ఏమవుతుందంటే, నీ గురించి నువ్వు గొప్పగా చెప్పినప్పుడు, నీ గురించి నువ్వు ప్రేమించినప్పుడు, నీ గురించి నువ్వు తదేకంగా మననం చేసుకున్నప్పుడు ఆ మూలాధారం చక్రం యాక్టివేట్ అయిపోతుంది. క్లీనింగ్ చిన్నప్పుడు
నీ పేరెంట్స్ వల్ల కావచ్చు, నీ పరిస్థితుల వల్ల కావచ్చు, నీ ఫ్రెండ్స్ వల్ల కావచ్చు, ఉన్న భయాన్ని తీసేయండి. ఇంకా మనం చిన్నోళ్ళం కాదు, పెద్దోళ్ళం అయిపోయాం. అప్పుడు చిన్నగా ఉన్నాం కాబట్టి హ్యాండిల్ చేయలేకపోయాం. ఇప్పుడు పెద్దోళ్ళం అయ్యాం కాబట్టి హ్యాండిల్ చేయగలం కదా. ఫ్రెండ్స్ వల్ల, పేరెంట్స్ వల్ల, సిబ్లింగ్స్ వల్ల, మన పరిస్థితి, అప్పుడు పరిస్థితి బట్టి నువ్వు భయపడ్డావు. ఇప్పుడు పరిస్థితి అది కాదే. సో నువ్వు దాన్ని వదలొచ్చు, ఆబ్వియస్గా వదిలేసి నువ్వు ప్రజెంట్ సినారియోలోకి వచ్చేయచ్చు. సో క్లీనింగ్ అంటే మూలాధార చక్ర క్లీనింగ్ అంటే ఏంటంటే, నేను మొన్న చేయించానండి క్లాస్లోని, 4 o'clock క్లాస్లో. ఐఎమ్ రిమూవింగ్ ఆల్ మై ఫియర్స్, ఏదైతే ఉందో నా గురించి, నాకు డబ్బు గురించి, నాకు నా పరిస్థితుల గురించి, నాకు ఉన్నటువంటి భయాలు నేను వదిలిపెట్టేస్తున్నాను. ఐఎమ్ ఫ్రీ, ఐఎమ్ రిమూవింగ్ ఆల్ థింగ్స్, ఐఎమ్ రిమూవింగ్ ఎవ్రీథింగ్. నా మూలాధారంలో ఉన్నటువంటి బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నేను క్లియర్ అప్ చేసేస్తున్నాను. నౌ ఐఎమ్ ఫ్రీ ఆఫ్ ఆల్ మై రిలవెంట్ బ్లాకేజెస్. ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను. ఇప్పుడు నా మూలాధారంలోకి నేను ఎనర్జీని తీసుకుంటున్నాను, హ్యాపీగా తీసుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్లీ రెడ్ కలర్ వేసుకోండి. మూలాధార చక్ర యాక్టివేట్ అవ్వాలంటే రెడ్ కలర్. సో రెడ్ కలర్ బ్యాంగిల్స్ వాడండి, డ్రెస్సెస్ వాడండి, మీ ఇష్టం. రెడ్ కలర్ ఫుడ్స్, రోజు టమాటోస్ తినడం, క్యారెట్స్ తినడం, ఇవి అన్నమాట. సో ఎప్పుడైతే నువ్వు భయము అనే కాన్సెప్ట్ని అలా పక్కకు పెట్టేస్తావో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అయిపోతుంది. సో ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అయిపోయింది అని అంటే నువ్వు ఆటోమేటిక్గా ఏ పనైనా చేయగలవు. మనిషి ఏ పని చేయలేనప్పుడు బ్లాకేజెస్ వస్తాయి, చేసేటప్పుడు బ్లాకేజెస్ రిలీవ్ అయిపోతాయి. నువ్వు చెయ్యగలను అని కాన్ఫిడెన్స్. మీరు ఎక్కడో నుంచో వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు, యూ హ్యావ్ సమ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో ఆ కాన్ఫిడెన్స్ వల్ల ఏంటి, మీరు నేను ఎక్కడికైనా వెళ్ళి పని చేయగలను అనే కాన్ఫిడెన్స్ మీకు ఉంది కదా. సో ఆటోమేటిక్గా మీ ఎర్నింగ్ ప్రాసెస్ కూడా అలాగే ఉంటుంది. అందుకనే మనిషికి డబ్బు సంపాదించాలంటే ముందు భయాన్ని తీయాలి. ఆ భయం అనేది మూలాధారంలో ఉంటుంది కాబట్టి దానిని రిమూవ్ చేస్తే 100% యాక్టివేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ మెడిటేషన్ క్లాసెస్లో కూడా ఏంటంటే ఎవ్రీ సండేకి ఒక చక్ర కంపల్సరీ వస్తుంది. సో దాంట్లోని ఫస్ట్ క్లీనింగ్ చేసేసుకోవాలి. ఐఎమ్ రిమూవింగ్, ఐఎమ్ ఫ్రీ ఆఫ్ ఆల్ మై డెబిట్స్, ఐఎమ్ ఫ్రీ ఆఫ్ మై ఆల్ ద టెన్షన్స్ అన్నీ అనమాట. మూలాధారానికి సంబంధించిన కానీ, మణిపూరక కానీ, స్వాదిష్టాన కానీ, ఏదైనా సరే. దెన్ యూ ఫీల్ రిలాక్స్. దెన్ యూ హ్యావ్ టు చాంట్ అకార్డింగ్ టు ద ఎఫర్మేషన్స్ అనమాట. సో ఇది 42 days ఉంటుందండి. సో మార్నింగ్ 4:45 to 5:30 క్లాస్ ఇది. సో బ్రహ్మముహూర్తంలోనే అనమాట. ఓకే. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో మేడం, చాలా మంది కూడా మీ దగ్గర నుంచి క్లాసెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ స్పెషల్ డే, స్పెషల్ నెంబర్తో క్లాస్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు కదా, ఎప్పుడు ఉండే అవకాశం ఉందండి? సో ఈ 17th August, సో 888 వస్తుంది కాబట్టి మార్నింగ్ మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అది 42 days. అలాగే ఈవినింగ్ వీ ప్లాన్డ్ ఎక్ స్పెషల్ క్లాస్ విత్ అమౌంట్ ఆఫ్ 888 ఫర్ 2 days. ఓకే, ఏమేమి చెప్తారు మేడం? అందులో హౌ టు మేనిఫెస్ట్ ద మనీ, హౌ యూ విల్ బి టు మేనిఫెస్ట్ ద మనీ, సో వాట్ ఆర్ ద టెక్నిక్స్, ఇమ్మీడియట్ రిజల్ట్ రావడానికి ఎలాంటి టెక్నిక్స్, ఎలాంటి స్విచ్ వర్డ్స్ యూజ్ చేయాలి. సో ఈ 2 days క్లాసెస్లోని అలాగే 1 day మెడిటేషన్ కూడా ఉంటుంది వాళ్ళకి. సో ఆ మెడిటేషన్లో హౌ టు క్లీన్ యువర్ ఆరా, మన ఆరాని ఎలా క్లీన్ చేసుకుంటే మనీని అట్రాక్ట్ చేసుకోవచ్చు, మనీ బ్లాకేజెస్ని ఎలా రిమూవ్ చేసుకోవచ్చు. అంటే ఇట్ ప్యూర్లీ డిపెండ్ అపాన్ యువర్ యాటిట్యూడ్స్, బిలీవ్ సిస్టమ్స్, మీ ఫీలింగ్స్, మీ థాట్స్, ఈ ప్రాసెస్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. డబ్బు మన దగ్గరికి రావాలి అని అంటే మనలో ఉన్న పాజిటివ్ అటైన్మెంట్, ఆ పాజిటివ్ అటైన్మెంట్ని మనం డెవలప్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా డబ్బు అనేది వస్తుంది అనమాట. సో ఏ కలర్స్ని యూజ్ చేస్తే డబ్బు బాగా వస్తుంది, ఎటువంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉండాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డబ్బును తీసుకునేటప్పుడు, డబ్బు ఇచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలి. సో ఒక సెక్షన్ వచ్చేసి 17th and 18th అండి, 2 days. అండ్ ఇంకొక స్పెషల్ క్లాస్ ఎప్పుడంటే 26th and 27th. ఓకే. సో కృష్ణాష్టమి రోజు, అష్టమి ఆ రోజు. సో అది కూడా 8 కాబట్టి సో ఆ కృష్ణుడు జన్మించినటువంటి ఆ రోజున మనం స్టార్ట్ చేసుకుంటామండి. అది కూడా 2 days ఉంటుంది. ఇట్స్ స్పెషల్ క్లాసెస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఎనీవేస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మరి మీరు కూడా ఈ 888 క్లాస్కి జాయిన్ అవ్వాలి అనుకున్నా, దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా కూడా సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.